Which board is better? క్లాస్ 8th, 9th అండ్ 10th చదవడానికి ఏ బోర్డ్ సరైనది? వైట్ బోర్డ్, బ్లాక్ బోర్డ్ ఆర్ గ్రీన్ బోర్డ్? అది కాదమ్మా మన టాపిక్. మరేంటి? క్లాస్ 8th లేదా క్లాస్ 9th లేదా క్లాస్ 10th చదవడానికి సిబిఎస్ఈ బోర్డ్ బాగుంటుందా, లేకపోతే తెలంగాణ బోర్డు బాగుంటుందా, అది కూడా కాకపోతే ఆంధ్రప్రదేశ్ బోర్డు బాగుంటుందా? ఏ బోర్డులో మనం క్లాస్ 8th లేదా 9th లేదా 10th చదవడం మంచిది అనేది మన ప్రజెంట్ టాపిక్. ఓహో, అదా మన టాపిక్. హాయ్, హలో మై డియర్ క్లాస్ 8th, 9th, 10th స్టూడెంట్స్, మరీ ముఖ్యంగా పేరెంట్స్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వాట్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ టు యూ రైట్ నౌ. బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, వీ వెల్కమ్ యూ టు అవర్ ఛానల్ గుడ్ బ్రిక్స్. మరి ఏ బోర్డు బాగుంటుంది క్లాస్ 8th లేదా 9th లేదా 10th చదవడానికి? విచ్ బోర్డ్ ఈజ్ బెటర్? సిబిఎస్ఈ బోర్డు బాగుంటుందా, తెలంగాణ బోర్డు బాగుంటుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ బోర్డు బాగుంటుందా అని డిసైడ్ చేసే ముందు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేద్దాం. ఎస్పెషల్లీ మై డియర్ పేరెంట్స్, లెట్ us కండక్ట్ వన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేయడానికి మీరు కూడా నాతో పాటు ఈ ఎక్స్పెరిమెంట్ని చేయాలి. సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మీ పక్కన చిన్న పిల్లలని కూర్చోబెట్టుకోండి. అంటే క్లాస్ 1 నుంచి 5th లేదా 6th లేదా 7th వరకు చదువుకునే పిల్లల్ని మీ పక్కన కూర్చోబెట్టుకోండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్ us క్విక్లీ స్టార్ట్ అవర్ ఎక్స్పెరిమెంట్. 5, 4, 3, 2, 1, 0. సో మై డియర్ పేరెంట్స్, ఇప్పుడు మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని అనుకుంటున్నాను. అలాగే మీ పక్కన పిల్లలు కూడా కూర్చున్నారు అని అనుకుంటున్నాను. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు స్క్రీన్ని చాలా 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 జాగ్రత్తగా చూడండి. మీకు ఇక్కడ 3 బాటిల్స్ కనిపిస్తున్నాయి. బాటిల్ ఏ, బాటిల్ బి అండ్ బాటిల్ సి. ఇంకోసారి చూడండి జాగ్రత్తగా. మీకు 3 బాటిల్స్ కనిపిస్తున్నాయి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఏ బాటిల్లో ఎక్కువ వాటర్ ఉంది? విచ్ బాటిల్ హ్యాస్ మోర్ వాటర్? ఈ క్వశ్చన్కి ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాలి. సో ఈ ఆన్సర్ చేయడానికి మీ పక్కన కూర్చున్న పిల్లల్ని అడగండి అండ్ ఆ ఆన్సర్ని ఇమ్మీడియట్గా కమెంట్ బాక్స్లో కూడా ఎంటర్ చేయండి. మరి మీ అందరికీ 3 seconds ఆఫ్ టైం ఉంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1, 0. ఓకే. సో మై డియర్ పేరెంట్స్, మీరు అందరూ కూడా మీ ఆన్సర్స్ని కమెంట్ బాక్స్లో ఎంటర్ చేశారు అని అనుకుంటున్నాను. మరి ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ వచ్చేసరికి ఏంటంటే, ఈ 3 బాటిల్స్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది. ఈ మూడిట్లో కూడా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంది. అది ఎలా సాధ్యం? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఆశ్చర్యపోతున్నారా? మరి ఇక్కడ ఒకసారి చూడండి. 3 బాటిల్స్ పైన ఉన్న క్వాంటిటీని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బాటిల్ ఏ, బాటిల్ బి, బాటిల్ సి మూడింటి పైన కూడా 1L 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 అంటే 1 లీటర్ అనే క్వాంటిటీని రాసింది ఉంది. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? 3 బాటిల్స్ కూడా హ్యావ్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇదే చాలా కామన్గా చాలామంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కామన్గా చేసే మిస్టేక్ ఇది. ఏంటంటే, మనం పైన ఉన్న అపీరెన్స్ని చూసి ఫైనల్ కంక్లూజన్కి డిసిషన్కి వచ్చేస్తాం. ఏంటది? ఇక్కడ బాటిల్ ఏ చూడండి, హైట్ ఎక్కువగా ఉంది. మరి బాటిల్ బి హైట్ తక్కువగా ఉంది అన్నిటికంటే, కానీ విడ్త్ ఎక్కువగా ఉంది. మరి బాటిల్ సి హైటు అండ్ విడ్త్ యావరేజ్గా ఉంది. ఫైనల్గా హైటు విడ్త్లని అడ్జస్ట్మెంట్ చేసి 3 బాటిల్స్ని కూడా సేమ్ క్వాంటిటీ ఉండేటట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డది. కానీ మనం ఏం చూస్తాం? పైన అవుట్ సైడ్ అపియరెన్స్ చూసేసి ఫైనల్ కంక్లూజన్కి వస్తాం. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ విచ్ వీ విల్ డూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. మనం చాలాసార్లు ఇదే చాలా చాలా కామన్గా చేసే మిస్టేక్. మరి పైన చూడడం కాకుండా మనం ఇన్సైడ్ క్వాంటిటీ అంటే లోపల ఎంత వాటర్ ఉంది, ఇన్సైడ్ క్వాంటిటీని చూసే ప్రయత్నం చేస్తే, అలాగే ఇన్సైడ్ మ్యాటర్ అంటే ఈచ్ బాటిల్లో వాటర్ ఉందా, జ్యూస్ ఉందా, ఆల్కహాల్ ఉందా అనే విషయాలను మనం అబ్జర్వేషన్ చేయడం కానీ చూసే ప్రయత్నం కానీ చేసి ఆ తర్వాత ఫైనల్ కంక్లూజన్కి ఫైనల్ డెసిషన్కి వస్తే బాగుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ స్మాల్ ఎక్స్పెరిమెంట్.
సో విచ్ బోర్డ్ ఈజ్ బెటర్ అనే ఫైనల్ డెసిషన్కి వచ్చే ముందు, ఫైనల్ కంక్లూజన్కి వచ్చే ముందు వీ నీడ్ టు గెట్ ఇన్సైడ్ ఇంటూ ఈచ్ బోర్డ్. ప్రతి ఒక్క బోర్డులో అసలు ఏముంది, మ్యాటర్ ఏముంది అని తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తర్వాత ఫైనల్ కంక్లూజన్కి రావడం చాలా చాలా ఉత్తమం. సో ఏం చూడాలి అంటే సిలబస్ని చూడాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని చూడాలి, డిఫికల్ట్ లెవెల్స్ని చూడాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు లుక్ ఇన్సైడ్ ఇన్ ఈచ్ బోర్డ్. ప్రతి ఒక్క బోర్డులో ఇవి మినిమం మనం చూడాల్సిన విషయాలు. అప్పుడు ఆ తర్వాత మనం ఒక కంక్లూజన్కి రావాలి. ఇప్పుడు మనం సిలబస్ని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు స్క్రీన్ పైన సిబిఎస్ఈ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వీటికి సంబంధించిన మ్యాథమెటిక్స్ 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ సిలబస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. మరి సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్ మీరు క్లియర్గా చూడగలుగుతున్నారు. రెండిట్లో కూడా సేమ్ నంబర్ ఆఫ్ చాప్టర్స్ అండ్ సేమ్ చాప్టర్స్ ఉన్నాయి. మరి తెలంగాణ విషయం ఏంటి ఒకసారి చూడండి. తెలంగాణకి కూడా నంబర్ ఆఫ్ చాప్టర్స్ 14, కానీ చాలా చాలా ట్విస్ట్ ఉంది. సిట్స్ అనే చాప్టర్ తెలంగాణలో ఉంది, కానీ సిబిఎస్ఈ ఆంధ్రప్రదేశ్లో లేదు. మరి ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ కనుక చూస్తే సిబిఎస్ఈకి ఓన్లీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని ఉంది, మరి తెలంగాణకి ప్రోగ్రెషన్స్ అన్నారు. అంటే దాంట్లో ప్రోగ్రెషన్స్లో 2 రకాలు మనకి ఇప్పుడు ఉన్నాయి. ఏంటవి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ అనే 2 టాపిక్స్లు తెలంగాణలో ఉన్నాయి. మరి టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అనే టాపిక్ మనకు తెలంగాణలో ఉన్నాయి. ఇవేంటి అంటే ఈ సిబిఎస్ఈలో ఉన్న 10th 11th సర్కిల్స్ అండ్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్, ఈ రెండింటిని కలిపి వీళ్ళు టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ అనే చాప్టర్లలో ఇంక్లూడ్ చేశారు. మరి మీరు ఇక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు సెట్స్ అనే చాప్టర్ కంప్లీట్గా లేదు సిబిఎస్ఈకి ఆంధ్రప్రదేశ్కి. ప్రోగ్రెషన్స్లో ఒక టాపిక్ లేదు. అలాగే టాంజెంట్స్ అండ్ సీక్వెన్స్ ఇక్కడ మనకు 10th and 11th చాప్టర్స్ ఉన్నాయి, ఎక్కడ సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది పైన కనిపిస్తున్న విషయం మాత్రమే, కానీ ఇంకా డీప్గా ప్రతి చాప్టర్లో ప్రతి టాపిక్ని కనుక అబ్జర్వ్ చేసి అనలైజ్ చేస్తే మీకు ప్రతి ఒక్క చాప్టర్లో తెలంగాణలో అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ ఎక్స్ట్రాగా ఉంటాయి. తెలంగాణలో అట్లీస్ట్ 1 or 2 టాపిక్స్ ప్రతి ఒక్క చాప్టర్లో ఎక్స్ట్రాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ కంపారిజన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆఫ్ 3 బోర్డ్స్. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన సిలబస్ని కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. సిబిఎస్ఈకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ కూడా అన్నే చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ గమనిస్తే 5th 6th 7th 8th ఇవన్నీ బయాలజీ రిలేటెడ్. వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడతలేము ఈ వీడియోలో. ఓన్లీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. అయితే 4 మనకు కెమిస్ట్రీ ఉన్నాయి, 4 ఫిజిక్స్ చాప్టర్స్ ఉన్నాయి. అంటే 4 + 4 8 చాప్టర్స్. 8 చాప్టర్స్ ఆర్ దేర్ ఫర్ సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి తెలంగాణ సంగతి ఏంటి? 12 చాప్టర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 12 చాప్టర్స్ ఉన్నాయి. మరి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే పైననే చూసినా కానీ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, కెమికల్ బాండింగ్ అనే 3 లెసన్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఎవరికి? తెలంగాణ వాళ్ళకి. క్లియర్గా ఓపెన్గా పైన చూసినా కానీ 3 డిఫరెంట్ చాప్టర్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. మరి ప్రతి చాప్టర్లో లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా ప్రతి చాప్టర్లో అడిషనల్గా ఒక్క టాపిక్ అన్నా ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎక్కడ? తెలంగాణలో. వేటితో కంపేర్ చేస్తే వెన్ యూ కంపేర్ సిబిఎస్ఈ అండ్ ఆంధ్రప్రదేశ్ సిలబస్తో కంపేర్ చేస్తే తెలంగాణలో ప్రతి చాప్టర్లో అట్లీస్ట్ ఒక టాపిక్ అన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం సిలబస్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కనుక మాట్లాడితే మై డియర్ పేరెంట్స్ అండ్ టీచర్స్, 2014 నుంచి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో సిసిఈ ప్యాటర్న్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడైతే సిసిఈ ప్యాటర్న్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్కూల్స్ కానీ టీచర్స్ కానీ ఒక పద్ధతిని స్వస్తి పలకాలి, టాటా బాయ్ బాయ్ చెప్పాలి. ఏంటది? రోట్ లెర్నింగ్కి గుడ్ బై చెప్పాలి. మరి అది ఎంతవరకు అమలవుతుంది అనేది మీరు మీ స్కూళ్ళల్లో చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి కన్స్ట్రక్టివ్ వేలో ఇంటరాక్టివ్ అండ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, కన్స్ట్రక్టివ్ మెకానిజం, ఈ స్టైల్లో టీచింగ్ జరగాలి. మరి అది జరుగుతుందా లేదా అనేది మీరు మీ పిల్లల ఎక్స్పీరియన్స్ తోటి మీరు అవన్నీ అబ్జర్వ్ చేయొచ్చు. మరి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఎవరు కూడా తగ్గేదేలే. చాలామంది అంటారు సిబిఎస్ఈ హార్డ్, ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఈజీ అని అంటారు. అలాంటిది ఏమీ లేదు. ఏ బోర్డ్ అయినా కానీ 60% కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ మీద ఫోకస్ చేస్తారు. మిగతా 40%
హార్డ్నెస్ మీద, డిఫికల్టీ లెవెల్ మీద, లేకుంటే అండర్స్టాండింగ్ పైన ఫోకస్ చేసే క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్వశ్చన్ పేపర్లలో ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్ వేరే, సిబిఎస్ఈ వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్ వేరే, ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు ఇచ్చే ప్యాటర్న్ వేరే. కానీ డిఫికల్టీ లెవెల్లో ఎవరు కూడా తగ్గేదేలే. సో ఈ విషయంలో కూడా మీరు ఏ బోర్డుని కూడా తక్కువ అంచనా వేయద్దు, ఎక్కువ అంచనా కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ కూడా చేసుకోవద్దు. ఏ బోర్డు గురించి కూడా ఎక్కువ అంచనా వేసుకోవద్దు, తక్కువ అంచనా కూడా వేయద్దు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ టు డిసైడ్ విచ్ బోర్డ్ ఈజ్ బెటర్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. అంటే మీ పిల్లలకు ఏ బోర్డు సూటబుల్ అనే దానికి కావాల్సిన కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ఆల్రెడీ సిలబస్, చాప్టర్స్ అండ్ టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ విచ్ యూ నీడ్ టు డిసైడ్ విచ్ బోర్డ్ ఈజ్ బెటర్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అలాగే ఎగ్జామ్స్ అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, అది కూడా మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్, టు డిసైడ్ విచ్ బోర్డ్ ఈజ్ బెటర్ ఫర్ యువర్ కిడ్స్. మీ పిల్లలకు ఏ బోర్డు సూటబుల్ అనేది ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చూస్తున్నారు. ఈజీ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీ అంటే ఏంది ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐఏఎస్ ఆఫీసర్ గాను లేకుంటే ఐపీఎస్ ఆఫీసర్ గాను యూపీలో, ఉత్తరప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు. సడన్గా డ్యూ టు సమ్ పొలిటికల్ రీజన్స్ ఇంకేదో విషయం వల్ల మీరు యూపీ నుండి ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మీరు యూపీ స్టేట్ బోర్డులో గనక మీ పిల్లలు చదివితే అక్కడి నుంచి తీసుకున్న టీసీని ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసి సీటు సంపాదించడం కానీ, చదువును కంటిన్యూ చేయడం కానీ చాలా డిఫికల్ట్. అదే సిబిఎస్ఈ బోర్డు, యూపీలో సిబిఎస్ఈ బోర్డు స్కూల్లో మీరు చదువుకొని ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కూడా ఈజీగా ఆ టీసీని పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిబిఎస్ఈ స్కూల్లో ఈజీగా మీరు జాయిన్ చేయొచ్చు. అంటే యూపీ టు ఏపీ వచ్చేటప్పుడు సిబిఎస్ఈ టు సిబిఎస్ఈ మీరు ఈజీగా ట్రాన్స్ఫర్ కావచ్చు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ ఈ విషయంలో మీరు ఆలోచించాలి, అవును మా పిల్లల్ని సిబిఎస్ఈలో వేయాలి. లేకపోతే మీరు లోకల్లోనే ఉండేవాళ్ళు అయితే అలాంటప్పుడు ఏ బోర్డు అయినా అంత పెద్ద తేడా ఏమీ లేదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, లొకేషన్ అండ్ అవైలబిలిటీ అంటే ఏందో ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ నుండి సింగపూర్, లేకపోతే సౌదీ అరేబియా, లేకపోతే కువైట్ ఆర్ ఒమన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీకి వెళ్ళి ఒక 5 years అక్కడ జాబ్ చేస్తున్నారు. మీతో పాటు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు కూడా ఉన్నారు అని అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్లో మీరు తెలంగాణ బోర్డు రిలేటెడ్ స్కూల్లో వేయలేరు. కానీ మీకు సిబిఎస్ఈ స్కూల్స్ మీకు ఉండే ఛాన్సెస్ అక్కడ ఉన్నాయి డిఫరెంట్ కంట్రీస్లో కూడా. సో అలాంటప్పుడు మీరు ఒక 5 years మీ పిల్లల్ని సిబిఎస్ఈ బోర్డ్ స్కూల్స్లో చదివించి ఆ తర్వాత రిటర్న్ మీ లొకేషన్స్కి వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్, విశాఖపట్నం, హైదరాబాద్ ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా మీ లొకేషన్స్లో సిబిఎస్ఈ బోర్డ్స్ అవైలబుల్ ఉన్న ప్లేసెస్లో మీరు డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడికి వచ్చి మీ పిల్లల చదువుని కంటిన్యూ చేయొచ్చు. సో ఇలాంటి సందర్భంలో మీరు విచ్ బోర్డ్ ఈజ్ బెటర్ అనే సమస్య గురించి ఆలోచించాలి. అదర్వైజ్ నో నీడ్ టు థింక్ అండ్ వర్రీ మోర్ అబౌట్ ఎనీ బోర్డ్. ఎందుకు అంటే ఏ బాటిల్లో తాగినా తాగాల్సింది వాటరే కాబట్టి దెర్ ఈజ్ నో ఎనీ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 different బోర్డ్స్. మరి నెక్స్ట్ ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఒకసారి చూడండి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ని బట్టి కూడా మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, సిబిఎస్ఈ బోర్డులలో ఉంటాయి, స్టేట్ బోర్డులో కూడా ఉంటాయి. సో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ డెసిషన్ విచ్ బోర్డ్ ఈజ్ సూటబుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ కిడ్. అలాగే స్కూల్ కరికులం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క రకమైన ప్యాటర్న్, వే ఆఫ్ టీచింగ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో అది చాలా గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ వాట్ బేస్డ్ ఆన్ విచ్ యూ హ్యావ్ టు టేక్ ప్రాపర్ డెసిషన్. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏ టీం అయినా గ్రౌండ్ పైన ఆడేది ప్లేయరే. సో సబ్జెక్ట్ టీచర్ని బట్టి మీరు ఎప్పుడు కూడా డెసిషన్ని తీసుకోవాలి. సో ధోని ఉన్నప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఒకలాగా ఉంటుంది,
ఆ తర్వాత ధోని వెళ్ళిన తర్వాత ఇంకొకలాగా ఉంటుంది. కానీ ధోని వెళ్ళిన తర్వాత కూడా సిఎస్కే చెన్నై సూపర్ కింగ్సే బాగుంది అనడం కరెక్ట్ కాదు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మీరు జాయిన్ చేయాలనుకునే స్కూల్లో ఎలాంటి సబ్జెక్ట్స్ టీచర్స్ ఉన్నారు. సో సబ్జెక్ట్ టీచర్స్ని చూడడం ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద బ్రాండ్ అండ్ బోర్డ్. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ బేస్డ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్, ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడు మీరు ఒక ఫైనల్ డెసిషన్కి కానీ కంక్లూజన్కి రావడం చాలా 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 ఉత్తమం. సో మై డియర్ పేరెంట్స్, అంతిమ నిర్ణయం మీదే. ఫైనల్ డెసిషన్ ఈజ్ యువర్స్. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని యూ ప్లీజ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్ బేస్డ్ ఆన్ యువర్ లొకేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అండ్ యువర్ స్టూడెంట్స్ ఎబిలిటీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ని దృష్టిలో పెట్టుకొని యూ ప్లీజ్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెర్నింగ్ and please share with as many friends as possible. Also, don't forget to subscribe.